మాజీ అధ్యక్షులు సాంబమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత కళాకారులు సాయి భగత్ కళాకారులందరూ కూడా రెడీ ఉండాలి. పాట కొనసాగుతాయి కాబట్టి సాంబమూర్తి గారిని మాట్లాడాల్సింది. గద్దరన్న ఊరికే గద్దరన్న అంటే బాగోదు. కవి, గాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు గద్దరన్న 77వ జన్మదినం. నాకు ఇది కూడా కొంచెం 77వ జన్మదినం అంటే ఆయన గద్దరు లాంటి వాళ్ళు చాలా మనకు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళు పుట్టడం కూడా చాలా అరుదుగానే జరుగుతుంది. ఆయన మెమరీ కలకాలం కామ్రేడ్ గద్దరన్న మెమరీ కలకాలం మిగిలి ఉంటుంది. నాకు ఒకటి అనిపిస్తుంది, గద్దరన్న లాంటి వాళ్ళు చెట్లకు గాయరు, ఎన్నో ఏళ్లకోసారి కూడా రావచ్చు. అందుకని గద్దరన్న జ్ఞాపకాన్ని మనం ఇలా జన్మదినము, ఆయన వర్ధంతి లేదా అనేక రకాలుగా ఇవాళ గద్దర్ ఫౌండేషన్ ఏర్పడింది. అనేక రూపాల్లో ఆయన జ్ఞాపకాన్ని ముందుంచడానికి ప్రయత్నం చేయాలి. గద్దరుకి వేలల్లో కాదు, లక్షల్లో కాదు, నేను అనుకోవటం మరి కోట్లల్లో కూడా ఆయనతో సంబంధం ఉంది అని చెప్పుకోగలిగినంత శక్తి ఉంది. ఇవాళ పొద్దున్న నుంచి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు, వాళ్లకు తెలిసిన గద్దర్ యొక్క కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. గద్దర్ని మామూలుగా చెప్పడం అంటే అంత సులభమైన పని కాదు, నాలాంటి వాళ్ళకు కూడా చాలా కష్టం. గద్దర్ అంటే ఒక చిన్న నీటి చుక్క కాదు, గద్దర్ అంటే ఒక సముద్రం. ఆయన ఒక స్వాప్నికుడు. ఈ భూమి మీద ఒక రకమైన సమాజం ఏర్పడాలని ఆయన కలలు కన్నాడు. అలాంటి గద్దర్ని ఇవాళ మనందరం గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయం. గద్దరు విప్లవకారుడు, మేము విప్లవ విద్యార్థులం. అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఓసారి, ఒక్క కాకతీయ యూనివర్సిటీలోనే కాదు, ఉస్మానియా కాదు, ఎన్నో యూనివర్సిటీల్లో గద్దరు చీఫ్ గెస్ట్గా రావాలి, వచ్చాడు, చాలా వాటిల్లో వెళ్ళాడు. ఒక మామూలు విషయం కాదు. ఇవాళ ఉదయం ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు, ఒక సమావేశంలో ఆయన చాలామందిని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. గద్దరు స్టేజ్ మీదకి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ట్రాన్స్లేషన్ అవసరం లేదు, ఆయన తెలుగులో పాడినా కానీ మాకు అర్థమైద్ది అన్నాడు. నేను దాదాపుగా 76 ఆ ప్రాంతం నుంచి నేను కూడా గద్దర్ తోటి ఇన్స్పైర్ అయిన వాడినే. గద్దర్ అనగానే గజ్జల చప్పుడు, అలా గజ్జలు కట్టుకొని వస్తుంటే ఒక పులకరింత, ఒక రోమాలు లిక్కబోడ్చుకునే పరిస్థితి ఉండేది. తరరరా అని మొదలుపెట్టేవాడు. కానీ ఒకటి మీరు గుర్తించండి, ఆయన మొట్టమొదలు లాల్ సలాం పాడినప్పుడు గిరాయిపల్లి మృతవీరులను స్మరించుకుంటూ, సూరపనేని జనార్దన్ని స్మరించుకుంటూ, ఆయన విద్యార్థి అమరవీరులు అంటే ఆయనకు ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ విద్యార్థులంటే కూడా ఈరోజు ఒక చిన్న విషయం తర్వాత చెప్తాను. ఏంటంటే విద్యార్థి అమరవీరులు ఇవాళ విద్యార్థుల మీద చాలా పెద్ద బ్రాండ్ వేస్తున్నారు. విద్యార్థులు అంటేనే వాళ్ళు ఇవాళ విద్యార్థులే నక్సలైట్లు. మరి కానీ గద్దర్ మాత్రం కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల ఐక్యత ఉండేది. ఆ రకంగా మేము విప్లవ విద్యార్థులుగా గద్దర్ తోటి చాలా ఏళ్ళు, నేను ఉస్మానియాలో 79 నుంచి 84 దాకా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఆయన వచ్చాడు, అనేక బహిరంగ సభల్లో నేను ఆ టైంలో కన్నాభిరాన్ గారు, తర్వాత నిన్న నేను ఒక జూమ్ మీటింగ్ పెడితే వసంత కన్నాభిరాన్ గారు కూడా గుర్తు చేసుకున్నారు గద్దర్ గురించి, ఆయన గొప్పతనం గురించి. ఇవాళ శాంత సినిమా మేడం కూడా గుర్తు చేసుకుంది. మరి మేము ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్న వాళ్ళం. మాకు ఓయూలో ఎట్లా ఉండేదంటే, ఇవాళ గద్దరు గ్రీన్ రూమ్లోంచి గజలు కట్టుకొని ఉండేవాడు. మేము ఇట్లా మాట్లాడుతుంటే కూడా ఆయన, అరే ఏందిరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు జరుగు, నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా అని తిట్టేంత చొరవ మా మీద ఆయనకు చాలా ఇదిగా ఉంది. ఇదంతా ఒక మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు చరిత్ర అయితే, ఆ తర్వాత గద్దరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నా అభిప్రాయం ఏంటంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గద్దరు పునాదిగా వచ్చింది తప్ప ఇంకెంతోమంది మేము తెచ్చామని రకరకాలుగా చెప్తుంటారు. లేదా ఎంతోమంది
క్లెయిమ్ చేస్తుంటారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఇవాళ మనం ఇక్కడ ఇలా కూర్చున్నాం, ప్రత్యేక తెలంగాణలో కూర్చున్నాం అంటే దానికి కారణం కామ్రేడ్ గద్దర్ ప్రత్యేక పొడుస్తున్న పొద్దు మీద అనే పాట మాత్రం ఎప్పటికీ చెరిగిపోని పాట. తర్వాత ఆయన ఈ భారతదేశంలో రాజ్యాంగం పట్టుకొని కూడా తిరగడం నేను చూశాను. రాజ్యాంగంలో ఏముందో అది అమలు జరగాలి అని తీవ్రంగా కోరుకున్నాడు. మరి అలా అంత రకరకాల గొప్పతనాలు కలిగిన గద్దర్ని మనం ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అయితే గద్దర్ మీద ఇందాక పద్మ అవార్డు గురించి దాని గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు. ఒక విమర్శ కూడా మాట్లాడుతుంటారు. నిన్న సంజయ్ కూడా మాట్లాడేది ఏంటంటే గద్దరు ఎవరు మాట్లాడినా ఇవాళ రేపు ఈజీ అయిపోయిందనమాట. ఇవాళ ఈ మీటింగ్లో మనం వచ్చాము, మనం పాల్గొన్నామన్నా కానీ గద్దర్ని ఒక హంతకుల్లాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. గద్దరు ఎంతమందిని చంపించిండు, ఆయన మాత్రం సుఖంగా ఉన్నాడు. అది ఆయన సుఖంగా ఉండడము కరెక్ట్ కాదు, ఆయన చంపించడము కరెక్ట్ కాదు. ఇవాళ జీవితం అనేదే ఒక యుద్ధం. దానికి ఇవాళ ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఇవాళ ఉన్న రాజకీయాలు, ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు ఎంతోమంది దానికి కారణం మనం అనుభవిస్తున్నాం. ఒక్కొక్కరు మొన్న ఒక ఐసిఐసిఐ బ్యాంకులో ఒక రైతు కుర్చీలో కూర్చొని అక్కడే తాగి అక్కడే చనిపోయిండు. మరి ఇవాళకి కూడా మొన్న మేము ఈ ఒక సందర్భంలో యూనివర్సిటీలోకి వెళ్తున్నప్పుడు ఈ మధ్యనే మాకు బోర్డు స్టాఫ్ కొరత ఉందని చెప్తున్నారు. ఏ వర్గాన్ని కలిగించిన సమస్యలే ఉన్నాయి. మరి ఏంటి ఉరి తీసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా మరి సాంఘికంగా చూస్తే ప్రేమ వివాహాలని కూడా ఒక చావులకు దారితీస్తున్నాయి. అట్లా ఎన్నో సమస్యలు ఉన్న దేశంలో మరి జనము కొట్లాడక తప్పుతుందా, ప్రశ్నించక తప్పుతుందా, లేదా వాళ్ళకి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టక తప్పుతుందా? ఈ పరిస్థితిని అంతా కూడా గద్దరు మనుషుల్ని చంపిస్తాడు, గద్దరు యువకుల్ని ప్రేరేపించాడు అని అంటున్నారు. ఇప్పుడు మేము కూడా రాడికల్ విద్యార్థులు, మేము వెనకటి రాడికల్ విద్యార్థులం. ఇవాళ నాకు 67 ఏళ్ళు, మేము ఇప్పుడు రాడికల్ విద్యార్థులం కాదు. అయినా కానీ మేము వెనకట ఏం చేసినాం ఏంటి అని కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలని ఒక ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఇవాళ కూడా మేము మనుషుల్ని చంపించామంటున్నారు. ఎవరు చంపమంటే ఎవరు చంపరు, లేదా ఎవరు చావడము చంపడం అనేది అంత వీళ్ళు రాసినంత సులభం కాదు. ఇవాళ వాళ్ళకి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు. దీనికి ఇవాళ గద్దరు ఉంటే ఎంత బాగుండు, గద్దరు ఉంటే కిక్కురు అనే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ గద్దరు లేకపోవడం చాలా బాధాకరం. గద్దర్ని మనం చాలా మిస్ అవుతున్నాం. గద్దర్కి 77వ జన్మదిన సందర్భంగా విప్లవాభినందనలు చెప్తూ లాల్ సలాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.